అందరికీ నమస్తే సార్. గౌరవ కమిషనర్ వారి ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు మీ పాఠశాలలోకి నుంచి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఎలిజిబుల్ గల స్టూడెంట్స్‌ని సబ్మిట్ చేసి ఉన్నారు ఆల్రెడీ. కాకపోతే కొన్ని మండలాల్లో, అదేవిధంగా కొన్ని పాఠశాలల్లో అర్హత లేని విద్యార్థులను కూడా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి సబ్మిట్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా నమోదు చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అదేవిధంగా స్కూల్‌లో ఉన్నటువంటి హాఫ్ డేస్‌ని వచ్చేటువంటి ప్రాంతంలో ఉన్న పిల్లలు కూడా మన ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌గా గుర్తించడం జరిగింది. సో, గౌరవ కమిషనర్ సారు వెబెక్స్‌లో ఆ విద్యార్థులను వాస్తవ సమాచారాన్ని అంటే మీ స్కూల్ రీస్ట్రక్చరింగ్‌లో ఎఫెక్ట్ అయ్యేటువంటి వ్యక్తి ముఖ్యంగా దయచేసి నోట్ చేసుకోండి సార్. స్కూల్ రీస్ట్రక్చరింగ్‌లో ఎఫెక్ట్ అయినటువంటి విద్యార్థులకి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవ్వడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా డేటాను అప్డేట్ చేయమని చెప్పి ఆదేశించున్నారు. కాబట్టి పీఏబీ నిబంధనల మేరకు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కు అర్హత గల విద్యార్థులని అర్హత గల ప్రతి విద్యార్థికి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వచ్చేటట్టు చర్య తీసుకోవాలని, అదేవిధంగా అర్హత లేనటువంటి విద్యార్థుల్ని ఎక్కడైతే ఉదాహరణకి కొన్ని మండలాల్లో ఒకటో తరగతి విద్యార్థులు కూడా అదే హ్యాబిటేషన్‌లో ఉన్నటువంటి, అదే విలేజ్‌లో ఉన్నటువంటి ఒకటో తరగతి విద్యార్థులు కూడా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి నమోదు చేయడం జరిగింది. సో, అందుకోసం మండల విద్యాశాఖ అధికారులు ఏ విధంగా ఆ విద్యార్థులను గుర్తించాలి, వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలనేటువంటి విషయం మనం ఈ చిన్న వీడియోలో చూద్దాం సార్. థాంక్ యూ. సో, ముఖ్యంగా మండల విద్యాశాఖ అధికారులు వారి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్ అనేటువంటిది ఉంటది. సో, ఎంఐఎస్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి R4 అదర్ రిపోర్ట్స్ అని ఉంటది. అదర్ రిపోర్ట్స్‌లో R4.7 ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ రిపోర్ట్ అని ఇక్కడ ఉంటది. సో, ఇక్కడ చూస్తే ఇక్కడ నేను పర్టిక్యులర్ ఒక మండల్ లాగిన్‌లో చెక్ చేస్తున్నాను. చూస్తే ఇక్కడ చూడండి గో మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ మండల్‌లో, పర్టిక్యులర్ స్కూల్స్‌లో ఎంతమంది విద్యార్థులున్నారు? ఎంతమంది విద్యార్థులకి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాడు? సో, ఇక్కడ నేను గమనిస్తే అనంతపురం మండలంలో తపోవర్ నగర్ అనేటువంటి హై స్కూల్స్‌లో టోటల్ విద్యార్థులు 423. అందులో 308 మందికి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఉన్నట్టుగా నమోదు చేయడం జరిగింది. అందుకోసం మండల విద్యాశాఖ అధికారికి నా విజ్ఞప్తి ఏమంటే, సో, మనం స్కూల్ వైస్ ఏ స్కూల్ అయితే ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఇచ్చి ఉన్నారో, ఆ స్కూల్ వైస్ ఎక్సెల్ డేటాని డౌన్‌లోడ్ చేసుకొని, ముఖ్యంగా దయచేసి గుర్తుపెట్టుకోండి సార్. ఎక్సెల్ డేటాని డౌన్‌లోడ్ చేసుకొని, ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఈ ప్రతి విద్యార్థి వివరాలు ఎక్సెల్‌లో తీసుకొని సంబంధిత ప్రధానోపాధ్యాయులకి సమాచారం ఇచ్చి, వారి ద్వారా ఆ విద్యార్థి ఏ హ్యాబిటేషన్ నుంచి వస్తున్నారు, ఆ హ్యాబిటేషన్ ఉన్నటువంటి వివరాలతో సహా డేటాని తెప్పించుకొని, ఆ స్కూల్‌కి ఎంత డిస్టెన్స్ ఉన్నటువంటి డేటా ఎక్సెల్ విత్ సైన్డ్ కాపీ తెప్పించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ హ్యాబిటేషన్ కోడ్ ఎక్కడ దొరుకుతుంది? హ్యాబ్ మాస్టర్‌లో దొరుకుతుంది. హ్యాబిటేషన్ కోడ్ ఎక్కడ దొరుకుతుందంటే హ్యాబ్ మాస్టర్‌లో దొరుకుతుంది. తీసుకున్న తర్వాత ఆ విద్యార్థి వివరాలు మనం ఎట్లా అప్డేట్ చేయాలా? వాళ్ళ నుంచి తెప్పించుకున్న తర్వాత సో, ఏదైతే మనం ఎక్సెల్‌లో తెప్పించుకుంటామో, ఆ డేటాని తెప్పించుకున్న తర్వాత, ఆ డేటాని మనకు ఒక సీఆర్‌పీ లాగిన్ గాని, హెడ్ మాస్టర్ లాగిన్‌లో గాని లాగిన్ అయిన తర్వాత, ఇక్కడ మనం లాగిన్ అయితే ఇక్కడ స్టూడెంట్ అని ఉంటది. స్టూడెంట్ అనేది క్లిక్ చేస్తే లాస్ట్‌లో వచ్చేసి యాక్షన్ ఉంటది. దయచేసి చూడండి. సీఆర్‌పీ లాగిన్ అంటే డైరెక్ట్ లాగిన్ వెంటనే వస్తుంది యాక్షన్. యాక్షన్ తర్వాత ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్. ఈ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లో క్లిక్ చేస్తే ఇలా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఎంటర్ చేసినప్పుడు ఒక స్టూడెంట్ నేను పెన్ నంబర్ ఎంటర్ చేస్తాను. సో, ఈ విధంగా మనం పెన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత, ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేస్తే చూడండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఏదైతే స్టూడెంట్‌కి చెప్పినానో, ఆ స్టూడెంట్‌కి ఎలిజిబుల్ ఉందని రాసినారు. ఇప్పుడు వాస్తవంగా మీరు ఎంక్వైరీ చేసినలో ఆ పిల్లోడికి ఎలిజిబుల్ లేదు అని అంటే, సో, ఇక్కడ నో అని చెప్పి సబ్మిట్ చేయాల్సిందిగా కోరుతున్నా. ఇక్కడ నేను సబ్మిట్ చేస్తే నో అని వస్తుంది. దయచేసి మీరు వాస్తవ సమాచారాన్ని సేకరించుకొని, సంబంధిత హెడ్ మాస్టర్ల నుంచి ధృవీకరించుకొని అవసరమైన ధృవీకరించుకొని అర్హత గల ప్రతి విద్యార్థికి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఇవ్వాలని, అదేవిధంగా ఎవరైతే అర్హత లేనటువంటి విద్యార్థులని నమోదు చేసి ఉన్నారో వారిని అప్డేట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. థాంక్ యూ.